లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో 185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడంతో తప్పని పరిస్థితుల్లో బ్యాలెట్ పోరుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. మొదటి విడత పార్లమెంటు ఎన్నికలలో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీ నేటితో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా ఈరోజు 4 అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 185 మంది పోటీలో నిలిచారు. అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించే పనిలో నిమగ్నమయ్యారు. పసుపు ఎర్రజొన్న రైతులు నామినేషన్లు వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు మొత్తం 203 మంది అభ్యర్థులు 245 నామినేషన్లు సమర్పించారు. వీరిలో 14 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో 189 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు 4 అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా 185 మంది ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్లు వేసిన వారిలో ప్రధాన పార్టీల నుండి 7 అభ్యర్థులు పోటీ పడగా మిగిలిన వారంతా పసుపు ఎర్రజొన్న రైతుల బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ కల్వకుంట్ల కవిత, బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్లు ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, జనసేన, బహుజన ముక్తి, సమాజ్వాదీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నుండి అభ్యర్థులు పోటీలో నిలిచారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు రైతుల నామినేషన్లు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. నిజామాబాద్ లోక్సభ స్థానానికి పసుపు ఎర్రజొన్న రైతులు తమ నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడానికి పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాలకు చెందిన రైతులు నిజామాబాద్ లోక్సభ స్థానానికి పెద్ద ఎత్తున నామినేషన్లు సమర్పించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కవిత, బీజేపీ అభ్యర్థి అరవింద్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కిలకు పోటీగా పసుపు ఎర్రజొన్న రైతులు నిజామాబాద్ లోక్సభ స్థానానికి పోటీలో దిగారు. పసుపు ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఇక్కడి రైతులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడానికి ఎన్నికలను వేదికగా చేసుకొని ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా రైతులు ఎన్నికలకు దిగారు. 185 మంది పోటీలో నిలువగా 178 మంది రైతులే కావడం విశేషం. దీంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారి వేడెక్కింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్ణి మండలంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. వర్ణి మండల కేంద్రంలోని నూతనంగా వేస్తున్న సీసీ రోడ్డు పనులను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పోచారం పరిశీలించారు.
రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రాంతంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ స్థలంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని రోడ్డు పనులను నిలిపివేయడంతో ఈ విషయంలో స్పందించిన స్పీకర్ స్థలాన్ని పరిశీలించి బస్టాండ్ ప్రాంతంలో ఉన్న స్థలాల యజమానులతో స్థానికులు మాట్లాడి సీసీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చూడాలని టీఆర్ఎస్ నాయకులు సూచించారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో చూపించాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మరియు భాస్కర్ రెడ్డి, ఈ మండల పార్టీ అధ్యక్షులు వీర్రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అరవింద్ అన్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగుతుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో మున్నూరు కాపు కుల సంఘం సభ్యులతో బీజేపీ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అంతకుముందు మండల కేంద్రంలోని మంగళ్ పహాడ్ చౌరస్తాలో గల వివేకానంద విగ్రహానికి మరియు పాత బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారన్నారు. రోజురోజుకి సర్వేలలో మోదీ గ్రాఫ్ పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగుతుందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తామన్నారు. రైతుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. అనంతరం ఆయన సమక్షంలో కొందరు యువకులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జి న్యావానంది గోపాల్, నాయకులు ఉప్పు సురేష్, అబ్బయ్య, కాశీనాథ్, కటకం సాయిలు, సుధాకర్ పాల్గొన్నారు. మీ సమస్య నాకు తెలుసు. ఇవాళ మన ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో మనం జాతీయతా భావము, మన సంస్కృతి సాంప్రదాయాలు, మనము అటువంటి ఆలోచనతోటి మనం ముందుకు పోయి ఓటేయాల్సిన అవసరం చాలా ఆవశ్యకత ఉంది. మనం కశ్మీర్లో ఏమైతుందో చూస్తున్నాము, వెస్ట్ బెంగాల్ ఏమైతుందో చూస్తున్నాము, కేరళలో ఏమైతుందో చూస్తున్నాము. ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పుడు కొంచెం బాగుపడ్డాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాక అక్కడ అంతా కొంచెం శాంతియుతంగా ఉన్నాయి. వేరే రాష్ట్రాలలో దేశాన్ని ముక్కలు ముక్కలు చేద్దామన్న ఆలోచనతోటి ఈ తోక పార్టీలు, మమతా బెనర్జీ అనండ్రి, కశ్మీర్లో 2 పార్టీలు అనుండ్రి, కేరళలో కమ్యూనిస్టులు అనుండ్రి, ఇక్కడ కూడా 12 మరి మెడలు ఉంచాల్సిన అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వము మీకు పదే పదే చెప్తుంది, ఒక లెటర్ రాయండ్రి, మా సహకారం కోరితే మేము చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తామని. సహకారం కోరుండ్రి చాలు, మాకు లెటర్ రాస్తే చాలు, మేము తయారున్నాము. మీరు రాష్ట్ర ప్రభుత్వం వల్ల మీకు వాటా ఉన్నది, మేము డైరెక్ట్ గా రాలేము, లెటర్ రాస్తే వచ్చి మేము తెరిపిస్తామని పదే పదే చెప్పినా కూడా లెటర్ రాసుడు చేత కాదు. కానీ వీళ్ళకి మెడల్ వంచుతారట. పసుపు బోర్డు కోసం ఫోటోలు దిగొచ్చింది కానీ పసుపు బోర్డు లేదు. ఇవాళ మోదీ గారు మాట ఇచ్చిండ్రు, మన జాతీయ మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికల పసుపు బోర్డు భారతీయ జనతా పార్టీ పెట్టింది. పసుపుకి, చెరుకుకి, మళ్ళా ఎర్రజొన్నకి పర్మనెంట్ గా మద్దతు ధర పెట్టింది. ఇక మళ్ళా వచ్చే సంవత్సరంకి వెళ్ళి ఏ రైతన్నా కూడా రోడ్ ఎక్కడు. చక్కెర ఫ్యాక్టరీలు చాలా చిన్న విషయం. ఇలా చెరుకుకి 3,200 రూపాయల ఆదాయం వస్తుంది. దానికి వస్తుందా? 60 టన్నులు పడతాయి ఎకరానికి. మనమందరం రైతులమే కదా, రైతు బిడ్డలమే కదా. 2 లక్షల రూపాయలు ఎకరానికి ఆదాయం వస్తుంటే చెరుకు మానేసి వరి వేసుకున్నాడంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? మళ్ళా చెరుకుతోటి మళ్ళా ప్రాంతం కలకల్లాడాలంటే ఇవాళ మళ్ళా కేంద్ర ప్రభుత్వం మళ్ళా మోదీ గారిదే వస్తున్నది. ఇవాళ కూడా సర్వే చూసిన, సీ ఓటర్ సర్వే, 300కు పైగా సీట్లు ఆల్రెడీ ఇస్తున్నాడు. ఒక్కొక్క రోజు గడుస్తా ఉంటే 4 సీట్లు పెరుగుతా ఉన్నాయి మోదీ గారికి. దయచేసి
మీరందరూ కూడా ఇటువంటి జాతీయ స్థాయిలో ఆలోచన చేసుకుంటా. జిల్లాలో అవినీతి అధికారిని ఏసీపీ అధికారులు పట్టుకొని 30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అవినీతి అధికారితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు 30,000 రూపాయల లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బోధన్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ మృతి చెందిన ఈరప్ప కుమారుడు గంగాధర్ అతని స్థానంలో కారుణ్య నియామకం కోసం మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావును ఆశ్రయించాడు. తండ్రి స్థానంలో తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరగా ఉద్యోగం కావాలంటే 50,000 రూపాయలు ఇవ్వాలని శానిటరీ ఇన్స్పెక్టర్ డిమాండ్ చేశాడు. దీంతో గంగాధర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గంగాధర్ నుండి 30,000 నగదును తీసుకున్నారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుతో పాటు మధ్యవర్తులు శానిటరీ జవాన్ సురేష్ గౌడ్, ముజీబ్ అనే ప్రైవేటు వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 30,000 నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ కార్యాలయంలో కౌన్సిలర్లు ధర్నాకు దిగారు. కమిషనర్ నిర్లక్ష్యంతో బోధన్ పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని మండిపడ్డారు. వేసవి కాలానికి ముందు నుంచే మున్సిపాలిటీ అధికారులు ముందస్తు ప్రణాళికలు చేయకపోవడంతో బోధన్ మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, దీంతో ప్రజలు త్రాగునీటికి తిప్పలు పడుతున్నారని మండిపడుతూ ఎంఐఎం కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. నీటి సమస్యను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని కమిషనర్ స్వామినాయక్ను నిలదీశారు. ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతుంటే అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రాగునీటి సమస్య మరింత తీవ్రతరం కాకముందే అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి త్రాగునీటి సమస్య తొలగించాలని కోరారు. समीर अब आगे से क्या है, पानी 15 दिन में खत्म होगा तो क्या एक्शन प्लान है आपका? पानी खत्म होगा और अपने कने जो मोटर्स डाले हाफ एचपी पंपिंग है पूरा, हाफ एचपी से अगर आप रिपेयर भी करें 1-2 दिन चला तो फिर रिपेयर हो रहा हूँ जल जा हमारे तो ये होना है. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మీద ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపొందగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘోత్తమ్ రెడ్డి గెలుపొందారు. ఈ నెల 22న జరిగిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మీద పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీకి చెందిన జీవన్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డిలు విజయం సాధించారు. 26వ తేదీన కరీంనగర్లో జరిగిన ఓట్ల లెక్కింపులో మొదట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లను లెక్కించగా 1707 ఓట్ల మెజారిటీతో రఘోత్తమ్ రెడ్డి గెలుపొందారు. రెండో స్థానంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి నిలిచారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ బలపరిచిన చంద్రశేఖర్ గౌడ్పై 15,508 ఓట్ల మెజారిటీతో జీవన్ రెడ్డి గెలుపొందారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.